హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సాయి సమర్పణ పూజ గురించి వివరంగా తెలుసుకుందాం. మన జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, నెరవేరని కోరికలు ఉంటాయి. అలాంటి సమయంలో మనస్ఫూర్తిగా సాయిబాబా చరణాల్లో శరణాగతి పొందేందుకు చేసే పవిత్ర పూజే సమర్పణ పూజ. ఈ పూజలో ముఖ్యమైన భావం ఏమిటంటే, మన బాధలు, మన కోరికలు, మన జీవితాన్నే పూర్తిగా బాబాకి సమర్పించడం. భక్తితో ఈ పూజను చేస్తే బాబా కృప మన జీవితంలో తప్పకుండా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పూజను ఎలా చేయాలి, పూర్తి విధానం ఏమిటి తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఏ గురువారం నుంచైనా ప్రారంభించవచ్చు. ఉదయం లేదా సాయంత్రం మీకు అనుకూలమైన సమయంలో చేయవచ్చు. ఈ పూజను 3 గురువారాలు లేదా 9 గురువారాలు చేయాలి. ఈ పూజ చేయడానికి వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వారైనా చేయవచ్చు. స్త్రీలు, పురుషులు ఎవరైనా ఈ పూజ చేయవచ్చు. ఏదైనా కారణం వల్ల ఒక గురువారం పూజ చేయలేకపోతే భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చే గురువారం నుంచి మళ్ళీ కొనసాగించవచ్చు. పూజ చేసే రోజు మాంసాహారం తినకూడదు. ఏదైనా గురువారం మీరు ఊరికి వెళ్ళాల్సి వస్తే అక్కడికి వెళ్ళి కూడా పూజ చేయొచ్చు. ఈ పూజని మీ పూజా మందిరంలో అయినా చెయ్యొచ్చు, లేదంటే సెపరేట్‌గా పీఠం పెట్టుకొని కూడా చెయ్యొచ్చు. మీకు ఎలా వీలు కుదిరితే అలా పూజ చేయండి. ఈ పూజకి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఏమీ తినకుండా ఈ పూజను చేయకూడదు. ఇప్పుడు పూజా విధానం గురించి చూద్దాం. ముందుగా ఇంటిని శుభ్రంగా ఉంచి సాయిబాబా ఫోటో లేదా విగ్రహం ముందు దీపారాధన చేయాలి. అగరబత్తులు వెలిగించి మీ కోరికను మనసులో బాబాకి చెప్పాలి. ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించి, ఆ తర్వాత ఎంతో భక్తితో బాబా పూజ చేయాలి. ఈ పూజలో ముఖ్యమైనది ఏమిటంటే, ఓం శ్రీ సాయినాథాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. 108 సార్లు ఎలా జపించాలంటే, అది చాలా సులభం. ఉదాహరణకి మీరు పూలతో పూజ చేస్తున్నారని అనుకుందాం. మొదటిసారి ఓం శ్రీ సాయినాథాయ నమః అని చెప్పినప్పుడు ఒక పువ్వును బాబా పాదాల వద్ద ఉంచాలి. రెండోసారి మంత్రం చెప్పినప్పుడు మరో పువ్వు ఉంచాలి. మూడోసారి చెప్పినప్పుడు ఇంకో పువ్వు ఉంచాలి. ఇలా ప్రతిసారి మంత్రం చదివేటప్పుడు ఒక పువ్వు చొప్పున బాబాకి సమర్పిస్తూ మొత్తం 108 సార్లు చేయాలి. ఒకే రకమైన పువ్వులతో పూజ చేయాలి. పువ్వులే కాకుండా అక్షింతలు, ద్రాక్ష పండ్లు, కిస్మిస్, తులసి దళాలు, చపాతీలు, పూరీలు, రూ. 1 కాయిన్స్, వెండి పువ్వులు, తమలపాకులు ఉపయోగించవచ్చు. ఇంకా ఒక వారం అభిషేకం కూడా చేయవచ్చు. అంటే 108 సార్లు మంత్రం చదివేటప్పుడు 108 సార్లు ఏదైనా ఒక వస్తువుతో బాబాని అభిషేకించవచ్చు. అభిషేకం చేయడానికి నీటిని, పాలను, ఇంకా గంధాన్ని తీసుకోవచ్చు. కానీ ప్రతి వారం ఒకే రకమైన వస్తువుతో పూజ చేయాలి. చపాతీలు అలాంటివి తీసుకున్నప్పుడు పూజ అయిపోయిన తర్వాత అందరూ ప్రసాదంగా స్వీకరించవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మనము సమర్పించే ప్రతి వస్తువుతో పాటు మన భక్తిని, మన కోరికలను, మన బాధలను కూడా బాబాకి అర్పిస్తున్నామనే భావన ఉండాలి. సాయి అష్టోత్రం కూడా చదవచ్చు. ఇంకా శ్రీ సాయి చాలీసా చదవాలి. పండ్లు, డ్రై ఫ్రూట్స్, పాయసం, రవ్వ కేసరి ఇలా బాబాకి ఇష్టమైన ఏ ప్రసాదమైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇలా ప్రతి గురువారం అదే విధంగా పూజను కొనసాగించాలి. ఏ విధంగా చేసినా భక్తి, విశ్వాసం ఉంటే బాబా తప్పకుండా కరుణిస్తారు. ఈ వ్రతం పూర్తయ్యాక అంటే ఆఖరి గురువారం పూజ చేయటం అయిపోయిన తర్వాత అన్నదానం చేయడం, పేదవారికి సహాయం చేయడం లేదా ఆలయంలో ప్రసాదం పంచడం చాలా మంచిది. ఎందుకంటే దానం చేసినప్పుడు పూజకు మరింత పుణ్యం లభిస్తుంది. పూజ ప్రారంభించే ముందు బాబా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పూజను పూర్తి చేసే శక్తిని ఇవ్వు అని ప్రార్థించాలి. అలాగే పూజ ముగిసిన తర్వాత ఈ పూజను చేయించే భాగ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు బాబా అని కృతజ్ఞతతో నమస్కరించాలి. సాయిబాబాని నమ్మిన వారిని బాబా ఎప్పటికీ విడిచిపెట్టరు. మనము సమర్పించే ప్రతి వస్తువుతో పాటు
మన భక్తిని, మన కోరికలను, మన బాధలను కూడా బాబాకి అర్పిస్తున్నామనే భావనతో చేయాలి. మనసులో ఎన్నో కోరికలు, జీవితంలో ఎన్నో కష్టాలు అన్నీ బాబాకి సమర్పించి, నీ చరణాల్లోనే నా జీవితం అని పూర్తిగా శరణాగతి పొందే పవిత్ర పూజే సమర్పణ పూజ. కాబట్టి ఈ సమర్పణ పూజను సంపూర్ణంగా విశ్వాసంతో చేస్తే బాబా తప్పకుండా మన కోరికలను నెరవేర్చుతారని భక్తులు నమ్ముతారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలానే శ్రీ సాయి అని కామెంట్ చేయండి. ఇంకా ఈ పూజలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.